వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. మహబూబ్ నగర్లో జరుగు రైతు సదస్సు బహిరంగ సభకు బయలుదేరిన వెల్దుర్తి రైతులు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరం కాలం గడుస్తున్న సందర్భంగా రైతు సంబరాలను జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే నేడు మహబూబ్ నగర్లో జరుగు రైతు సదస్సు ముఖ్యమంత్రి బహిరంగ సభకు వెల్దుర్తి మండలం నుండి రైతులతో కలిసి వెళ్తున్నామన్నారు. ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అబండాలు చేయడం తప్ప ఏం చేసిందేం లేదన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్, గృహాలకు ఉచిత విద్యుత్, సన్న ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గర పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ, అదేవిధంగా ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇటువంటి సందర్భంలో మొదటగా రైతు పండుగ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు రైతు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వెల్దుర్తి మండలం నుంచి రైతులం మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ సభకు వెళ్తూ ఉన్నాం. కానీ ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు మీకు తెలుసు, మీరు గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తివేయడం, అగ్రికల్చర్ ఉన్నటువంటి పరికరాలు ఇవ్వడంలో సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి కేవలం రైతులకు ఒక రైతు బంధు పథకం ఒకటి ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి అభూత కల్పనలు, అబద్ధాలతో రాజ్యం ఏలేరు తప్ప ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. అదేవిధంగా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తొందరగా వడ్లను కేంద్రాలకు, రైస్ మిల్లులకు తరలించడం జరిగింది. అదేవిధంగా సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బులు జత చేయడం కూడా జరుగుతుంది. రాబోయే కాలంలో వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతూ ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రైతు వేదికకు ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి మరియు పూర్తి స్థాయిలో ఏవైతే హామీ ఇచ్చిరో 2 లక్షల రుణమాఫీది పూర్తి స్థాయిలో ఈరోజు రుణమాఫీ జరగబోతున్నది. మరియు ఎందుకంటే ఎంత సంక్లిష్టంలో ఉన్నా మరి రైతుల కొరకు మన రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. మరి రైతు సంక్షేమమే మన ఈ ప్రభుత్వానికి ధ్యేయంగా పెట్టుకొని మరియు ప్రత్యేకంగా ఈరోజు మరి సన్నవడ్ల కొంటే కూడా 500 బోనస్ అని చెప్పారు. ఆ బోనస్ కూడా నిన్నటి నుంచే వడ్ల పైసలు కూడా పడుతున్నాయి. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో దొడ్డోడ్లై, సన్నోడ్లై పెట్టినాక గత ఒక 5-6 రోజులలోనే డబ్బులు కూడా రావడం జరుగుతుంది, వస్తూనే ఉన్నాయి. మరి ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ రైతు, మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము చాలా దురదృష్టకరం. ఎందుకంటే అంతా అప్పుల పాలు చేసి మరి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకొని మరి ఏదో ముసల్కాన్నీరు గారుస్తున్నారు. కాబట్టి జాగ్రత్త, ఇక మీరు రారు. ఎందుకంటే అనతి కాలంలోనే, ఒక సంవత్సరం కాలంలోనే చేయలేనటువంటి పనులన్నీ కూడా మరి పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ అనేది ఇది చాలా మా శుభదాయకం. రైతులందరికీ కూడా పండుగ వాతావరణం. గవర్నమెంట్స్ సప్లై చేయడం మరి 90% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మీ దుకాణం బంద్ అయిపోతుంది టీఆర్ఎస్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. రైతు పండుగ సంబరాల గురించి మహబూబ్ నగర్లో జరిగే సీఎం గారి బహిరంగ సభకి మన వెల్దుర్తి మండల్ నుంచి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన బస్సులో మన మండల్ నుంచి అన్ని గ్రామాల నుంచి కలిపి 45 మంది రైతులు ఈరోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈవినింగ్ వరకు అక్కడ స్టాల్స్, ఎగ్జిబిషన్స్ అన్నీ చూసుకొని సభ కూడా అటెండ్ చేసుకొని సాయంత్రం తిరిగి రావడం జరుగుతుంది.